నమస్తే అండి. నమస్కారం స్వామి గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, ప్రస్తుతానికి మనం చాలా సందర్భాలలో ఈ స్టూడెంట్స్ వీసా వల్ల, లేకపోతే అక్కడ ఎవరైనా జాబ్ చేయాలి అనుకోవడం వల్ల, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి యుఎస్లో. అండ్ ట్రంప్ గారు తీసుకునే తాజా వేడి డెసిషన్స్ మనల్లో ఒకలాంటి భయాన్ని పుట్టిస్తున్నాయి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ మధ్య కాలంలో నేను మీడియాలో మనం ఈ వెళ్తూ ఉంటాం కదా సార్, ఇన్ జనరల్ గా విజిటింగ్ వీసా మీద వెళ్తూ ఉంటారు, B2 మీద వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఒక 15,000 డిపాజిట్ చేయాలి అనేది ఖచ్చితమైన రూల్ ప్రస్తుతం అమెరికాలో పెట్టారు అని అంటున్నారు. $15,000 మన ఇండియన్ కరెన్సీ కాదు. అదంతా ఒక 13 lakhs ఉంటుందా సార్? 13 lakhs ఉంటుంది. మనం వెళ్ళి చూసొద్దాము, లేకపోతే ఎవరినో పలకరించొద్దాము అని అనుకుంటే 13 లక్షలు కట్టాలంటే కష్టమే కదా. బట్ ఇది నిజమేనా? పచ్చబద్ధం అండి. అబద్ధం. మరి ఇంతగా విన్నాను సార్ నేను మీడియాలో. అంటే మనం తెలుసు కదండి, వాళ్ళు ఎటువంటి ప్రొఫెషనల్ తీసుకొస్తారో ప్రాక్టీషనర్స్ కాదన్నట్టు. అది పచ్చబద్ధం. అతను ఇప్పుడు ట్రంప్ చేసిన ప్రపోజల్ ఏంటంటే ఆగస్ట్ 20, 2025 నుంచి మళ్ళా ఆగస్ట్ 20, 2026 మధ్యలో ఒక 2,000 మందికి మనం ఈ రిస్ట్రిక్షన్ పెట్టి ట్రై చేద్దాం, ఇది ఎట్లా నడుస్తుందని చెప్పిండు. అది కూడా ఎటువంటి కంట్రీస్ అంటే ఒకటేందో జాంబియా అని ఒక కంట్రీ ఉంది. జాంబియా. ఇంకోటి మాల్వాయి కంపెనీ, సారీ ఆ కంట్రీ పేరు కూడా నేను లైఫ్లో వినలేదంటే. చాలా నేను నాలెడ్జబుల్ అనుకుంటా కానీ ఇటువంటి అంత నాలెడ్జ్ లేదేమో మరి నాకు. సో ఆ మాల్వాయి ఏదో ఉన్నదండి, ఈ 2 కంట్రీస్ మీదనే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేద్దామని అనుకుంటున్నాండి. అది కూడా ఓన్లీ 2,000 మీద మంది. ఎందుకంటే వాళ్ళ లెక్క ప్రకారం ఆ కంట్రీస్ నుంచి ఎవరైతే B2 అంటే విజిటింగ్ వీసా మీద వస్తున్నారో వాళ్ళు ఎవ్వడు కూడా వెనక పోతలేడు. అలా 80%, 90% వెనక పోతలేరు. ఇప్పుడు అలా జెన్యున్ వాళ్ళు కూడా ఉంటారు కదండి కొంతమంది. ఇప్పుడు అందరు అక్కడ పోయి సెటిల్ అయిన ఉంటారు. ఇప్పుడు కొందరు ఉంటారు, నాకు పిల్లలు చూడాలని ఉంది, మా పిల్లలు వాళ్ళకి ఇల్లు ఉంది. సో ఎవరైతే కొద్దిగా సాడ్ అనిపించి వాళ్ళకి ఎవరైతే ఇయ్యదలుచుకున్నారో వాళ్ళకి ఇటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టి, కౌన్సిలేట్స్ పెట్టి 15 లక్షలు పెట్టి వాళ్ళు మళ్ళీ వెనకొచ్చిన తర్వాత రిటర్న్ ఇచ్చే అన్నది రిటర్నబుల్ మనీ మాదిరి ఇది ప్రపోజల్ పెట్టి ఆగస్ట్ 20 నుంచి ఈ 2 కంట్రీస్ మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాండి. అంటే ఇప్పుడు మరి మీరు అన్నట్టు రిటర్న్ అయితే ఇచ్చేస్తారు, పే చేయడం అయితే చేయాలిగా. పే అయితే ఇవి కరెక్టే, కానీ ఇప్పుడు ఇవి మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాకి అప్లికబుల్ కాదు. 99.9% ఆఫ్ ద వీసా అప్లికెంట్స్కి అప్లికబుల్ కాదు. ఇది ఏదో 0.1% ఓన్లీ. ఆ కంట్రీ పేరు కూడా ప్రొనౌన్స్ జాంబియా ఒకటి, ఇంకో కంట్రీ. ఈ 2 కంట్రీస్ తప్పితే మిగతా ఏ కంట్రీస్కి ఇది ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. అవి చాలా చిన్న కంట్రీస్, అందులో నుంచి చాలా తక్కువ మంది వస్తారు. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మటుకు 90%, 80% మళ్ళీ వెనకపోతలేరు. ఇప్పుడు మన దగ్గర మన పిల్లలు అక్కడ ఉంటారండి. అవునండి, ప్రెగ్నెంట్ అవుతారు. అవును, ఇక్కడ నుంచి తల్లిదండ్రులు పోదలుచుకున్నారు. ఎందుకంటే అక్కడ మనలాగా 15,000 అన్నది అప్లికబుల్ కాదు. ఇప్పుడు మన ఇండియన్స్ పే చేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా లేదు. గుడ్ న్యూసే కదా, గుడ్ న్యూస్ ఇది. ఓకే. సాధారణంగా మనకంటే చాలా మంది మన పిల్లల్ని చూసుకోవడానికో డెలివరీ టైంకో వాళ్ళకి ఈ 15,000 పే చేయాల్సిన అవసరం లేనే లేదు అండి. మనం అయితే ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఓన్లీ 2 కంట్రీస్ మీరు అన్నట్టు. అలా ఇండియా లేనే లేదు. అండ్ ఇప్పుడు ఈ 2 కంట్రీస్ వాళ్ళకైనా సరే మళ్ళీ రిటర్న్ ఇస్తారా? అవునండి. అంటే రిటర్న్ ఇస్తారా అంటే వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడనే మాయమైపోయిన అనుకోండి US లో, వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇయ్యరు. ఈ 13 లక్షల కోసం అయినా వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చిన అనుకోండి వాళ్ళ కంట్రీకి, వాళ్ళు 6 నెలలు విజిటింగ్ అని పోతారు. పోయి విజిటింగ్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చిన అనుకోండి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తారు. ఒకవేళ కనుక US పోయి వాడు అక్కడనే మాయమైపోయింది అనుకోండి, వాళ్ళకి డబ్బులు ఇయ్యరు, ఎందుకంటే వాళ్ళు వాయిలేట్ చేసింది కాబట్టి. అండ్ మరీ ముఖ్యంగా ఈ కండిషన్స్ పెట్టి దాని ప్రకారంగా నడుచుకుంటేనే మేము మీకు రిటర్న్ ఇస్తాము అనే నియమ నిబంధన ఏమైనా ఉందా? సింపుల్ ఒకటే కండిషన్ అండి, మీరు విజిటింగ్ వీసా పోయినరు మళ్ళీ వెనకకి రావాలి అంతే, ఇంకేం కండిషన్ లేదండి. వాళ్ళు పెట్టేది ఒకటే కండిషన్. మీరు ఇప్పుడు తల్లిదండ్రులు అంటుండ్రు, ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ కోడలో కూతురు ప్రెగ్నెంట్ అయింది, అక్కడ పోతారు, పోయిన తర్వాత 6 నెలల తర్వాత నువ్వు వెనకకి రావాలి కదా. సింపుల్, వెనక్కి వచ్చినా చూపెట్టుకోవాలి, ఎంత ఈజీ డాక్యుమెంటేషన్ అది. సో వచ్చిన తర్వాత పెట్టుకోవచ్చు అండి, అందులో ఇబ్బంది ఏం లేదు. సార్, ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ లేకపోతే ప్రొఫెషనల్స్ కు ఈ బాండ్ కి సంబంధించి ఏదైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? లేదండి, అస్సలే అవకాశం లేదు. ఇప్పుడైతే ప్రస్తుతంలో అయితే లేదు, ఇంకా ముందు కూడా నేనేం అనుకుంటలేను ఇవేనైతే. ఎందుకంటే ఇది ఓన్లీ సమ్ హై రిస్క్ కంట్రీస్ అండి, అందులో మన ఇండియా లేదు.
అందులో కొన్ని కంట్రీస్ ఉంటాయండి, జింబాబే, ఇవన్నీ కంట్రీస్ ఉంటాయి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2019లో అప్పుడు జింబాబే కరెన్సీ తీసేసినప్పుడు $1 ఈజ్ ఈక్వల్ టు $2 బిలియన్ ఆఫ్ జింబాబే కరెన్సీ. అది మళ్ళీ బ్లాక్లో పోతే ట్రిలియన్స్లో దొరుకుతుంది అది. అటువంటి కంట్రీస్ ఉన్నాయండి. వాళ్ళ కంట్రీస్ ఏం చేస్తానంటే వాళ్ళు వచ్చేసి వెనుకపోతలేరు మళ్ళీ. సో అటువంటి కంట్రీస్ ఇందులో కూడా జింబాబే కూడా ఇంక్లూడ్ కాలే, ఇంకా జాంబియా, ఇంకోళ్ళు ఆ కంట్రీ పేరు కూడా గుర్తొస్తుంది. ఇంతకుముందు కూడా ఎప్పుడు ఆ కంట్రీ పేరు ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఈ అంటే ఏదైతే ఈ కండిషన్ పెట్టారో ఈ బాండ్ కండిషన్ ఓన్లీ 2 కంట్రీస్ కి మాత్రమే. ఇంకొన్ని కంట్రీస్ అనేది చేరే అవకాశం ఉందండి. కొన్ని కంట్రీస్ చేరే అవకాశం ఉంది. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏముందంటే కొన్ని దేశాలు ఏం చేస్తున్నాయంటే మీరు అక్కడ పోయి ఒక 10 లక్షలు 20 లక్షలు కడితే వాళ్ళు పాస్పోర్ట్ ఇస్తారు. ఓకే, దొంగ పాస్పోర్ట్ కాదు, ఒరిజినల్. అక్కడ మీకు సిటిజన్షిప్ ఇచ్చిస్తారు. అక్కడ కనీసం మీరు ఉండాల్సిన అవసరం లేదు, ఏం లేదు. పోయి చక్కగా పాస్పోర్ట్ తీసుకొని మళ్ళీ వేరే దేశానికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు అక్కడ. సో అటువంటి వాటికి ఏమవుతుందంటే వాటన్నిటినీ ఇప్పుడు వీసా ఇచ్చే ముందు వీళ్ళు చూడాలన్నట్టు ఏంది అని, అవన్నీ చూసే అవకాశం తక్కువ ఉంటుంది వీళ్ళకు, ఎవరికి కాన్సులేట్స్కు. సో ఏవైతే కంట్రీస్ సిటిజన్షిప్ అమ్ముతున్నాయో వాటి మీద రిస్ట్రిక్షన్ పెడతా అంటూ ఉండదు. మన కంట్రీ ఆ లిస్ట్లో రాదు, వచ్చే అవకాశం కూడా లేకపోయి ఉండొచ్చు. మన కంట్రీ అందులో చాలా తక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే మన కంట్రీ పైసలు ఇస్తే కాదు ఏం చేసినా కానీ, మాకు ఇక్కడ యుఎస్ సిటిజన్ అయి పుట్టిన వాళ్ళు ఇక్కడికి వచ్చి సిటిజన్షిప్ తీసుకుంటే వామ్మో ఆ ప్రాసెస్ చాలా పెద్దది ఉన్నది, ఇక్కడ అంత ఈజీ కాదు. సో మన వాళ్ళు ఎవరికి అమ్మడం కాదు, ఇక్కడ ఉండాలి, చాలా పెద్ద తంతంగా ఉంది. సో మనది ఇందులోకి రాదండి. ఓకే, అంటే ఏదైనా ఒక బాండ్ లేకపోతే ఒక ఏదైనా కొత్త పద్ధతి తీసుకొచ్చినప్పుడు దానికి రకరకాల క్రైటీరియాస్ ఉంటాయి. అవును, మరి ఈ బాండ్ క్రైటీరియా ఏంటి? ఈ బాండ్ క్రైటీరియా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే కొన్ని దేశస్తులు, పర్టికులర్గా జాంబియా అని అనుకుందాం, ఆ దేశం నుంచి వచ్చిన చాలా మంది కూడా విజిటింగ్ వీసాలు వచ్చిన వాళ్ళు అమెరికాకు విజిటింగ్కి వచ్చి మళ్ళీ వెనుకకు పోతలేరు. ఏం చేస్తారు, అక్కడ ఇల్లీగల్గా పని చేసుకుంటారు, లేదా పొలిటికల్ అసైలం అని ఒకటి అప్లై చేసుకొని ఏడీ తీసుకుంటారు. అట్లా వయలేషన్ ఎక్కువ చేస్తున్నారు. కాకపోతే జెన్యున్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు రావడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎవరిని నమ్మాలి, ఎవరు నమ్మద్దు. 90% పోయినోడల్లా స్టక్ అయినప్పుడు కౌన్సిలర్ ఆఫీస్ ఏమనుకుంటాడు, అమ్మ వీడు వచ్చినట్టు వీడు అక్కడ పోయి మళ్ళీ రావడానికి అని చెప్పి అనుకుంటాడు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఫ్రీడమ్ వస్తుంది. సరే కొద్దిగా డౌట్ఫుల్ ఉంది అనుకోండి, అయితే వీడు అక్కడ పోయి సెటిల్ అవుతాడా లేదా అని, ఓకే నువ్వు ఒక 15 లక్షలు 13 లక్షలు పెట్టి నువ్వు పోరా అని చెప్పి వాళ్ళు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా కౌన్సిలర్ ఆఫీసర్స్ కూడా ఫ్రీగా ఉంటారు అన్నట్టు అప్పుడు. ఓకే, ముఖ్యంగా ఈ పాలసీ వల్ల ఈ ఇమిగ్రేషన్ కి సంబంధించిన ఈ ప్లాన్స్ తో వెళ్లే వాళ్ళు కావచ్చు, లేదంటే విజిటింగ్ వీసాతో వెళ్లే వాళ్ళు కావచ్చు, వీటిపైన ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఫ్యూచర్ లోనైనా మన కంట్రీ నుంచి నేనైతే ఉంటుందని ఇటువంటి రిస్ట్రిక్షన్ ఉండదని అనుకుంటానండి. ఓకే, ఒకవేళ ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళు ప్రతి ఒక్క వీసా అప్లికెంట్ మీద ఇంపోజ్ చెయ్యరు. వాళ్ళకి ఏవైతే డౌట్ ఉన్న అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళ మీదనే ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, కానీ అందరి మీద ఇంప్లిమెంట్ చేయరు. ఇప్పుడు మీరు అన్నట్టు స్పెషల్గా ఎవరైనా కూతురు కోడలో ప్రెగ్నెంట్ డెలివరీ ఉంటే వాళ్ళ మీద మాత్రం రిస్ట్రిక్షన్ చెయ్యరు. అయితే కొన్ని ఉంటాయండి, నాకు తెలుసండి. డాక్టర్ గారు ఉన్నారండి, మా పిల్లోని డాక్టర్ గారు, అతన్ని అన్న కూడా యూఎస్లో డాక్టరు. వాళ్ళకు ఒక బ్రదర్ ఇక్కడ ఉంటాడు, ఎన్నిసార్లు వీసా అయినా రిజెక్ట్ అయింది. ఏంటంటే అక్కడ పోయి సెటిల్ అవుతారండి. వాళ్ళకి మాకు తెలుసు అతను సెటిల్ కాడు, కాంగ్రెస్ ముందు ఎన్ని ట్రై చేసినా కుదరలేదు. సో అటువంటి వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్పితే మిగతా జనరల్ ప్రజలకు ఎవరికైతే ఉన్నారో 90% ఆఫ్ ద పీపుల్ మన ఎఫెక్ట్ కావు. కొద్దిగా ఏమన్నా ఎఫెక్ట్ అయితే ఎవరైనా డౌట్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైతే కౌన్సిలేట్కి ఉన్నారో, ఒకవేళ మన ఇండియా కనుక అటువంటి ఇంప్లిమెంట్ చేస్తే అది ఒకందుకు మంచిదని నేను అనుకుంటాను. అండ్ మరి ముఖ్యంగా సార్, ఇప్పుడు కొన్ని డెసిషన్స్ రెండు దేశాల మధ్య ఒకలాంటి పాజిటివ్ వైబ్నో నెగిటివ్ వైబ్నో తెస్తూ ఉంటుంది. దట్టు ఇప్పుడు 13 లక్షలు కట్టాలి, ఇవన్నీ వచ్చినప్పుడు ఇటువంటి పాలసీస్ ఇండియాకి అమెరికాకి మధ్యలో ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది? ఫస్ట్ ఈ 15,000 అన్నది కానీ మన మీద లేదండి. ఇది ఓకే, మన అనవసరం ఈ ఛానల్ అన్ని వీళ్ళు చేసినవి తప్పితే మన దగ్గర ఇది లేదు, మన మీద ఇంప్లిమెంట్ కాలే. సో ఇది మన ఇండియాకు యుఎస్కు సంబంధమే లేదు. ఇది ఏమైనా సంబంధం ఉంటే ఆ జాంబియా కంట్రీకి మిగతా కంట్రీకి తప్పితే ఇంకో కంట్రీకి తప్పితే మన ఇండియాకి సంబంధం లేదు. ఎవరైతే సిటిజన్షిప్ అమ్ముతున్నారో ఆ కంట్రీస్కు నెగిటివ్ ఎఫెక్ట్ అయింది. మన కంట్రీ సిటిజన్షిప్ అమ్మట్లేదు, అసలు హక్కుదారులకి ఇవ్వడం కష్టమవుతుంది, అమ్మడం అన్నది దేవుడరుగా. సో మన కంట్రీ అన్నది
దాంట్లో ఇప్పుడు లిస్ట్లో లేదు. ఆ ఫ్యూచర్లో ఏవైతే యాడ్ చేసే ప్రపోజల్ ఉన్నారో అందులో కూడా మన కంట్రీ ఉన్నట్టు కనబడతలేదు నాకు. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఆల్టర్నేటివ్ గా వేరొక వీసా కేటగిరీస్ ఏమైనా ఉన్నాయా? ఓన్లీ B2లోనే వెళ్ళాలా? అంటే విజిటింగ్ పోదలుచుకున్న వాళ్ళు B2 ఒకటే అండి. B1 B2 అంటావు. B1 అంటేనేమో బిజినెస్ వీసా, B2 అంటేనేమో విజిటింగ్ వీసా. ఈ రెండు తప్పితే వేరే లేవండి. ప్రతి ఒక్క కేటగిరీకి వేరే వేరే కేటగిరీస్ ఉన్నాయండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోయేది ఒక కేటగిరీ, ఏ వీసా ఉన్నది, G వీసా ఉంది, కొన్ని ఉన్నాయండి. వర్క్ వీసాస్ ఉన్నాయి. వర్క్ వీసాలో మీకు O1 కావచ్చు, H1 కావచ్చు, H3, ఇంకోటి అదొక ట్రైనింగ్ వీసా అని ఉంటుంది. ప్రతి ఒక్క కేటగిరీకి ఒకటి ఉంటుందండి వీసా. యుఎస్కు చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ABCDEF GHIJML LMNOPQRSTU వీసా దాకా ఉన్నాయి ఇప్పటికి. ఇన్ని వీసాలల్లో మళ్ళీ ఒక్కొక్క వీసాకు డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ H1B, H2, H3 ఇవే ఎక్కువ వింటాం సార్. మనం H2 H3 మనం H1B ఎక్కువ వింటాం. H1B ఎక్కువ ఉంటాం. ఎంతైతే H1B ఇస్తారో H2 కూడా అంత మెంబర్స్ ఇస్తారు. కాకపోతే H2Bకి మన ఇండియా ఎలిజిబుల్ కాదన్నట్టు. H1Bకి ఏమో అందరు ఎలిజిబుల్, కానీ H2Bకి మనం ఎలిజిబుల్ కాదు. H3 వీసా అని ఉంటుంది, అది వేరే వీసా. మళ్ళీ H4 ఏమో డిపెండెంట్ వీసా, H2 H3 వీసా డిఫరెంట్. సో అట్లా అన్ని కేటగిరీస్కి ఉంటాయి. కాబట్టి ఎప్పుడన్నా మీరు కనుక ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కోడల్లో కూతురు ప్రెగ్నెంట్ అయ్యి పోదలుచుకున్నప్పుడు అది B2 వీసా అనేది. B1 B2 తప్పితే ఇంకా వేరే వీసా లేదు వాళ్ళకు. అంటే సార్, మరి ముఖ్యంగా ఇలాంటి సిచ్యువేషన్స్ లో లీగల్ గా మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఇందులో ఏమున్నది, విజిటింగ్ వీసా వాళ్ళు మనకైతే డబ్బులు అడుగుతలేరు. అడిగినా కూడా ఒకవేళ ఆ పొజిషన్ వచ్చినా కూడా 100కి1 మాత్రమే అడుగుతారు ఆ టైం వచ్చినప్పుడు. ఒకవేళ ఇది ఎందుకంటే ఇది ఎక్స్పెరిమెంటల్, 1 year ఎక్స్పెరిమెంటల్ చేసి ట్రై చేస్తున్నారు. ట్రై చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పుడు ఎట్ లేటర్ డేట్ వచ్చినా కూడా 1-2% మాత్రమే తప్పితే మిగతా 99% వాళ్ళు అప్లై చేయలేదు. కాబట్టి ఎఫెక్ట్ ఉండదు. ఆ 1% కూడా ఎప్పుడైతే వాళ్ళు రిజెక్ట్ చేయదలుచుకున్నారు, ఎవరైనా ఆయన వీడు పోతే రాడు అనుకున్నప్పుడు అటువంటి వాళ్ళకే నో చెప్పకుంటే చెప్తారు అన్నట్టు. అరే నువ్వు అంత సచివనం అయితే మన 13 లక్షలు కొట్టిపో, ఎందుకంటే వచ్చిన తర్వాత నీకు వెనకకి ఇస్తాం కదా అని చెప్పి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం చెప్తే ఇది ఒక అందుకు కన్వీనియన్స్ అయితే తప్పితే హర్డల్ అయిద్దని నేను అనుకోవట్లేదు. ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం. అండ్ కానీ ఈ మధ్య కాలంలో ఈ 13 లక్షలు అంటే $15,000 స్మార్ట్ ఐ డిపాజిట్ బాండ్ అనేది ఎక్కడ చూసినా వింటూ ఉన్నాం. సో చాలా మందికి ఇది కట్టాలేమో అనే ఒక భయం కూడా ఉంది. లేదండి, మీరు ఇచ్చే సలహాలు ఏంటి? లేదు, ఇది కట్టాల్సిన అవసరం లేదు. దీని గురించి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. టెన్షన్ పడాల్సిన లేదు. ఎవరన్నా వచ్చి మీరు ఎవరన్నా డబ్బులు ఈ 13 లక్షలు 15,000 మీరు అడిగితే వాడేవాడు మోసపు ఫ్రాడ్ కూడా తప్పితే ఇది గవర్నమెంట్ మాత్రం ఇది అడుగుతలేదు, మీకు ఇది అప్లికబుల్ కాదు. అండ్ సాధారణంగా మనం ఈ వీసాలు లేకపోతే మీన్స్ పాస్పోర్ట్ అవి తీసుకునేటప్పుడు మధ్యలో మధ్యవర్తులు దూరుతూనే ఉంటారు. ఇలాంటి విషయాల దగ్గర కూడా బ్రోకరేజ్ అనేది వస్తూ ఉంటది. సో మనం ఎవరికి సింగిల్ NP కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ పోయి DS-165 చేసుకొని చక్కగా గవర్నమెంట్ కౌన్సిలేట్కి అప్లై చేసుకొని డబ్బులు పే వాళ్ళ ఏదో వీసా ఫీజు ఉందో ఆ ఫీజు కట్టేసి పోయి ఇంటర్వ్యూ ఇవ్వడం తప్పితే ఇంకేం లేదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే రకరకాల ఊహాగానాలు, అపోహలు మన సోషల్ మీడియాలోనే తిరుగుతూ ఉంటాయి. కొంచెం అలర్ట్గా లేదంటే ఇబ్బంది పడాల్సిన విషయమే. అందుకోసం మీరు ఖచ్చితంగా రెగ్యులర్గా క్యారియర్ గైడ్ చూస్తే, ERTV గైడ్ చూస్తే మేము క్లియర్ గైడ్ చేస్తాం ఏది అప్లికబుల్ ఏది నాట్ అప్లికబుల్. మేమేమో ప్రాక్టీషనర్ లాయర్, అక్కడ పనిచేసే వాళ్ళం, కేసులు చూస్తాం కాబట్టి మాకు బాగా తెలుస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా డైలీ అప్డేట్ కూడా మీ దగ్గర ఉంటుంది. అవునండి, మీరు RN లా గ్రూప్ వచ్చి ఎవ్రీ డే మాకు జూమ్ కాల్ ఫ్రీ ఉంటుందండి. మేము 13 ఏళ్ళ నుంచి కూడా ఫ్రీ జూమ్ కాల్ ఉంటుంది. అంటే వచ్చి మీరు అటెండ్ కావచ్చు, క్వశ్చన్ అడగవచ్చు. RN లా గ్రూప్ పోతే మీకు డీటెయిల్స్ ఉంటాయి అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ సార్.